బాధ్యత లేని మనిషికి కుక్క నేర్పినటువంటి పాఠం అనే మోరల్ స్టోరీతో మీ ముందుకి వస్తూ ఉన్నానండి. మల్లవరం అనే గ్రామంలో మల్లన్న, సుబ్బలక్ష్మి అనే భార్యాభర్తలు ఉన్నారు. వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురిని ప్రభుత్వ బడిలో వేసి మరి సుబ్బలక్ష్మి చంటి బిడ్డను తీసుకుని జోలు కట్టుకొని మరి పనిలోకి వెళుతూ ఉంటుంది. అయితే మల్లన్న తిని బలాదూరుగా తిరుగుతాడే తప్ప బాధ్యత లేకుండా కలలకంటూ మరి గాల్లో మేడలు కడుతూ ఉంటాడు. సుబ్బలక్ష్మి చాలాసార్లు కూడా బాధపడుతూ ఉంటుంది. సుబ్బలక్ష్మి మరి ప్రభుత్వ బడిలో చదువుతున్న ముగ్గురు బిడ్డలు కూడా అక్కడే భోజనం చేస్తారు మధ్యాహ్నం అప్పుడు. అయితే సాయంత్రం ఉదయం కూడా మరి వారికి తినడానికి ఆహారం సిద్ధం చేయాలి. అంతేకాదు చంకనున్నటువంటి ఆ చంటి బిడ్డను చూసుకోవడానికి ఏ దిక్కు కూడా లేదు. అయినా కూడా కూలి పనికి తీసుకువెళుతూ ఆ బిడ్డని అక్కడ పడుకోబెట్టి తను కూలి పని చేసుకుని మరలా కూలి డబ్బులు ఇచ్చిన ఆ డబ్బులతో సాయంత్రము వంట చేస్తూ ఉంటుంది. ఇలాగే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. మల్లన్నని ఎన్నోసార్లు హెచ్చరించింది. నువ్వు కూడా ఏదో ఒక పని చేసుకో మామ, కుటుంబం గడవటం చాలా కష్టమవుతుంది, బిడ్డలు తినే వయసు వస్తుంది, కనీసం వారికి కడుపు నిండా ఆహారం కూడా పెట్టలేకపోతే ఎందుకు మన జన్మ, నేను మాత్రం ఒక్కదాన్ని ఎంతవరకు కష్టపడనని ఎన్నోసార్లు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే తనకి తెలిసినటువంటి వాళ్ళు కూడా మల్లన్నని చాలాసార్లు హెచ్చరిస్తారు, చెప్తూ ఉంటారు. బాధ్యత తీసుకో, నువ్వు బాధ్యత లేకుండా ఉంటే నువ్వు తినడానికి ఎలా వస్తుంది, ఒక్క ఆడమనిషి కుటుంబం మొత్తము కూడా ఎలా పోషిస్తుంది, నువ్వు అర్థం చేసుకోవాలి మల్లన్న అని చెప్తే, నేను ఎంత లేదు, నాకు ఆ అవకాశం వస్తుంది, ఈ అవకాశం వస్తుంది, లంకి బిందెలు దొరుకుతాయి, నేను గొప్పవాడిని అయిపోతాను, నా భార్య ఒంటి నిండా బంగారం పెడతాను, విమానాలు కొంటాను, బంగ్లాలు కొంటాను, అలాగే కార్లు కొంటానని ఇలా ఎన్నో సోది కబుర్లు చెబుతూ కాలాన్ని గడిపేస్తాడే తప్ప కష్టపడి పని చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడడు. భార్య పనికి వెళ్ళిపోతుంది, అంతే మంచం మీద. ఒకరోజు సుబ్బలక్ష్మి పని నుంచి వచ్చేటప్పటికి మంచం మీద పడుకుని అంటాడు, సుబ్బలక్ష్మి, నాకు చింతకాయ చేపల కూర తినాలని ఉందే, చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు తీసుకొచ్చి ఇదిగో ఆ రంగన్న 2 చేపలు ఇచ్చాడు, ఈ చేపలు చేసి చక్కగా కూర వండి పెట్టవే, చాలా ఆకలేస్తుంది, నోరు ఏదోలా ఉంది, తినాలనిపిస్తుంది అంటే, ఏంటి మామ నువ్వు అనే విషయం, చింతకాయలు కూడా తెచ్చుకోలేవా, ఇంటిలో చుక్క నూనె లేదు, కారం లేదు, మసాలా దినుసులు లేవు, ఎలా వండనంటే, ఎలాగోలాగో వండవే నువ్వు, నాకు తినాలనిపిస్తుంది అని పట్టుపడతాడు. సరే కదా అని చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకొచ్చి మరి చింతకాయ చేపలు ఎలాగో పక్కింటికి వెళ్ళి నూనె అడుక్కొచ్చి ఇలాగ వండుతుంది. వండిన తర్వాత అంటాడు తినేసి, సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, మనం చాలా గొప్పవాళ్ళు అయిపోతాము తెలుసా, ఎలాగంటావా, ఆ చేతిలో జెర్రుగుడ్డంత ఉంది, ఏంటి అదృష్టరేఖ, ఈ అదృష్టరేఖను చూసావా, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఎటువైపున వస్తుందో తెలియదు కానీ వచ్చి మనల్ని గొప్ప ధనవంతుల్ని చేసేస్తుంది అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు మామ ఇలా మాట్లాడతావు, పొద్దున్నే మగాళ్ళందరూ కూడా కూలికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు, నువ్వు మాత్రం తిని పడుకుంటున్నావే తప్ప కుటుంబంలో పిల్లలున్నారు, భార్య ఎంతవరకు కష్టపడుతుంది అని ఏమాత్రము నువ్వు ఆలోచించట్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయినా కూడా ఏమీ బాధపడకే సుబ్బలక్ష్మి అని వేటకారంగా చెప్తాడే తప్ప ఏమాత్రము బాధ్యత తీసుకోడు. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఉన్న రంగన్న వచ్చి అంటాడు, ఎందుకంటే చెడిపోయే వాళ్ళని బాగు చేసేటటువంటి వాళ్ళు తక్కువ, అయితే నీ చేతిలో జెర్రుగుడ్డంత ఉందిరా, కాబట్టి అదృష్టరేఖ, నువ్వు ఏ పని చేయనవసరం లేదు, కాలు మీద కాలు వేసుకుని కూర్చో, నీకు అట్టే వచ్చేస్తుంది, ధనరేఖ ఉంది నీ చేతిలో అని అలాంటి మాటలు చెప్పి అతన్ని, ఆ బద్ధకస్తుని, బాధ్యత లేని అతన్ని ఇంకా ప్రోత్సహించి వెళతాడు. మరలా భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాలు చెప్తాడు. ఒకరోజు దారిలో కనిపిస్తే, రంగనన్న, ఏంటన్నా పని చేసుకో, బిడ్డలుగా బాధ్యత కలిగి ఉండు, బిడ్డలు ఉన్నారు కదా, భార్య ఎంతవరకు కష్టపడుతుందని చెప్పకుండా ఇలా చెప్పావంటే, అవును సుబ్బలక్ష్మి, నిజంగానే ఉందే, మీ ఆయన చేతిలోనూ ధనరేఖ ఉంది, కాబట్టి ఎప్పుడోకప్పుడు వాడికి కలిసి వస్తుంది అని ఏమాత్రము కూడా తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తాడు. ఇంకేమీ మాట్లాడకుండా
తను బాధపడి తల కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఒకరోజు ఇలా పడుకుని ఉంటుండగా ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్క ఎక్కడో పిల్లల్ని పెట్టి 10 పిల్లల్ని పెడుతుంది. ఆ 10 పిల్లలకి పాలు ఇచ్చేటప్పటికి తను బక్క చిక్కిపోతుంది. తనకి సరైనటువంటి ఆహారము దొరకదు కుక్క. ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి తెచ్చినటువంటి ఆహారము తను తిని ఆ పిల్లలకి పాలిస్తూ ఉంటుంది. ఒకరోజు అంటుంది వంట చేసి, మామ నేను మరి లచ్చక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రేపు కూలి పని కోసం అడిగి వస్తాను. ఇదిగో అన్నం వండి కుండ ఇక్కడ పెట్టాను, చింతకాయ తొక్కు చేశాను, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పినప్పుడు, సరే నువ్వు వెళ్ళిరా సుబ్బలక్ష్మి అని చెప్తాడు. ఉయ్యాల్లో పిల్లోని పడుకోబెట్టి 3 బిడ్డల్ని బడికి పంపించి తను వెళుతుంది. వెళ్ళినప్పుడు మరి తను వచ్చేలోపు కుక్క వచ్చి అటు ఇటు చూసి మరి అన్నంలో మూతి పెట్టేస్తుంది. అంతలో సుబ్బలక్ష్మి రానే వస్తుంది. చాలా దూరం నుంచి చూసి, అయ్యో కుక్క మామ, కుక్క కుక్క, నేను కూలీ డబ్బులతో ఈరోజు అన్నం వండాను, కుక్క మూతి పెట్టేసింది, అది ఎవరు తింటారు, నువ్వేంటి మామ చూడమంటే ఇలా చేసినావు అని చెప్పేసి చాలా బాధపడి ఆ అన్నం అంతా తీసుకొచ్చి కుక్కకు పెట్టేస్తుంది. ఆ కుక్క తినేసి పడుకొని ఆ పిల్లలన్నిటికీ కూడా పాలిస్తుంది. మరలా రెండో రోజు కూడా అలాగే అన్నం వండి పెట్టి తను కొట్టు దగ్గరికి వెళుతుంది. మరి వెళ్ళేటప్పటికి ఆ అన్నం కూడా అలాగే తినేస్తుంది. తన బిడ్డల కోసము ఏ విధంగా కష్టపడి దొంగతనం చేసి తను అన్నం సంపాదించి కడుపు నిండా తిని బిడ్డలకి పాలిస్తుంది. అప్పుడు మల్లన్న అంటాడు, అయ్యయ్యో అయ్యయ్యో సుబ్బలక్ష్మి, నిన్న అలానే తినేసింది, ఈరోజు అలానే తినేసింది, ఎలాగా నిన్న పస్తున్నాను, ఈరోజు కూడా పస్తుండాలా సుబ్బలక్ష్మి, ఎలాగే ఈ కుక్క ఏంటి ఇలా తినేస్తుంది అంటే, అవును మామ, కుక్కది తప్పేమీ లేదు, తను బిడ్డల్ని పెంచుకోవడం కోసం ఎక్కడో చోట సంపాదించుకోవాలి తినడానికి ఆహారము, తను తింటేనే కదా ఆ బిడ్డలకి పాలుంటాయి, చూడు తిండి లేక బక్క చిక్కిపోయింది, ఈ అన్నము తినడం వల్ల నిన్న ఇవాళ కూడా కడుపు నిండా ఆ బిడ్డలకి పాలిచ్చుకోగలిగింది, ఎక్కడో చోట కష్టపడి తెచ్చి ఆహారము తన బిడ్డల్ని పోషించుకుంటుంది, తన బిడ్డలకి పాలిచ్చుకుంటుంది, తన బిడ్డల అవసరత తీరుస్తుంది ఆ కుక్క, అంతే కదా. ఈ మనిషి మాత్రం తినేసి నువ్వు పడుకుంటున్నావే తప్ప ఏ బాధ్యత తీసుకోవట్లేదు అని అంటే వెంటనే మల్లన్న మరి చెంపలు వాయించుకొని, చాలా తప్పు చేశానే సుబ్బలక్ష్మి, నేను అక్కడ మరి అదృష్టం కలిసి వస్తుంది, ఇక్కడ అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పేసి వెంటనే, అవును సుబ్బలక్ష్మి, ఈ కుక్కని గమనిస్తూ ఉన్నాను, రోజు ఎక్కడో చోట కష్టపడి ఆహారం తీసుకొచ్చి తన బిడ్డలకు పెట్టుకుంటుంది, అంతేకాకుండా తను తినడం వల్ల ఆ యొక్క కుక్క బిడ్డలకి పాలు ఇవ్వగలుగుతుంది. ఆహారం లేక ఎంతో బక్క చిక్కిపోయిన ఈ కుక్క ఎంతో కష్టపడి ఆహారాన్ని సంపాదించుకొని సమృద్ధిగా పాలిచ్చుకోగలుగుతుంది. నేనేమో నీ మీద ఆధారపడి బిడ్డల్ని పట్టించుకోకుండా, నిన్ను పట్టించుకోకుండా, నువ్వు తెచ్చి పెడుతుంటే తినేసి మంచం మీద పడుకుని పగటి కళ్ళ కంటూ ఉన్నాను, అదిగో ధనవంతుడైపోతాను, ఇదిగో ధనవంతుడైపోతాను, అదిగో అదృష్టం కలిసి వస్తుంది, ఇదిగో అదృష్టం కలిసి వస్తుంది, బంగళాలు కట్టేస్తాను, బంగారం కొనేస్తాను అని ఇలాంటి మరి పగటి కళ్ళ కంటూ గాలి మేడలు ఎన్నో కడుతూ ఉన్నాను. ఈ రోజు నుంచి నేను కూడా కష్టపడి పనిచేస్తాను సుబ్బలక్ష్మి, నన్ను క్షమించు అని తను కూడా పనిచేసి కష్టపడి భార్యతో పాటు వెళ్ళి కష్టపడి పనిచేసి మల్లన్న కూడా 4 రూపాయలు సంపాదించి భార్యకి చన్నీళ్ళకి వేన్నీళ్ళు సాయంగా తోడ్పడుతూ ఉంటాడు. ఆ కుటుంబము బిడ్డలతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పటి వరకు తెలుసుకొని మల్లన్న ఎప్పుడైతే ఆ కుక్క మరి ఆ విధంగా కష్టపడి తన బిడ్డల్ని మరి పోషించుకుంటూ ఉందో, ఆ కుక్క నేర్పినటువంటి ఆ పాఠాన్ని తను తీసుకొని తను కూడా ప్రతిరోజు కూడా పనికి వెళ్ళి కుటుంబంలో మరి ఎంతో కష్టపడి డబ్బులు తీసుకొచ్చి అన్నీ కూడా సమకూర్చి బిడ్డలకి భార్యకి పెడుతూ ఉన్నాడు. చూశారు కదండి ఈ మోరల్ స్టోరీ. బాధ్యత లేని మనిషికి కుక్క నేర్పినటువంటి పాఠము. బాధ్యత లేకుండా ఎంతకాలం గాలికి తిరిగినా కూడా మరి అది
దెయ్యాలు కోట అవుతుందే తప్ప బాధ్యత కలిగి కష్టపడి చిన్న పనో పెద్ద పనో చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటుంది. కుటుంబం కూడా సంతోషంగా జీవిస్తుంది. కుటుంబ అవసరాలు కూడా తీర్చగలుగుతాయి. ఇందులో ఉన్నటువంటి మోరలు ఆ కుక్క నేర్పినటువంటి ఆ పాఠం వల్ల మల్లన్న మార్పు చెందాడు. ఆ మార్పుని ఆ కుటుంబము చూసి ఎంతో సంతోషపడింది. సంతోషించడమే కాదు, ఆ అవసరతలు కూడా చక్కగా తీరుస్తూ ఉన్నాడు. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకి వస్తూ ఉన్నాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.